ఈరోజు మనం మినపకాయలు కట్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం కడాయి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా. నెక్స్ట్ వచ్చేసి మిర్చీస్ తాలింపు వేసుకుంటందుకు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కాసేపు ఇలా వేగేంతసేపు ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చిటికెడంత పసుపు వేసుకోవాలి. మనం ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి మనం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలి 2 స్పూన్స్. 2 minutes డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. మీకు డౌట్ రావచ్చు ఫస్టే వాటర్ ఎందుకు పోయలేదని. మేము ఫ్రై చేస్తున్నాం, అందుకోసం మేము వాటర్ పోయాం. ఇప్పుడు మిరపకాయలు తీసుకున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే. ఇవి ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకొని కాసేపు మనం ఇలా కొద్దిగా కలుపుకోవాలి. 5 minutes ఇంట్లో పెట్టి కొంచెం మనం పక్కకి వెళ్ళాలి. ఈ కర్రీ ఇప్పుడు చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. కర్రీ ఇంకా 5 minutes కుక్ అవ్వాలి. కుక్ అయినాక సర్వ్ చేసుకుంటాం. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. వావ్ సూపర్.